లిక్కర్ స్కామ్ అప్డేట్ సంచలన విషయాలు బయటపెడుతున్నాయి. కవిత సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హవాలా మార్గాల్లో డబ్బులు తరలించినట్టు కవిత మాజీ పిఏ అశోక్ కౌశిక్ అంగీకరించారు. అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా డబ్బులు కౌశిక్ చెప్పారు. అశోక్ కౌశిక్ ద్వారా 25 కోట్లు డెలివరీ అయినట్లు కాల్ రికార్డ్స్ కూడా స్పష్టమయ్యాయి. ఆ డబ్బంతా గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ నేతలు ఉపయోగించినట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామి అనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో రిటైల్ జోన్లో 2 జోన్లకు అవకాశం ఉండగా శరత్ చంద్రారెడ్డికి 5 జోన్లు దక్కినట్లు రిమాండ్ రిపోర్ట్ వెల్లడిస్తోంది. కవిత, శరత్ చంద్రారెడ్డి మధ్య 14 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ రికార్డ్స్ ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ వద్ద ఒక వ్యవసాయ భూమి కొనుగోలుకు సంబంధించి కవిత శరత్ చంద్రారెడ్డిని ఒత్తిడి చేశారు. అరవిందో అనుబంధ కంపెనీ అయిన మహిరావ్ వెంచర్స్ ద్వారా భూమి కొనుగోలు ఒప్పందం జరిగేటట్లు ఆ కంపెనీ నుంచి 14 కోట్లు చెల్లించేందుకు శరత్ చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి తెచ్చారు. ఆప్ నేతలకు తానే 100 కోట్లు ఇచ్చా అని 5 రిటైల్ జోన్లో వ్యాపారం దక్కింది కాబట్టి జోన్కు 5 కోట్ల చొప్పున 25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. దానికి శరత్ చంద్రారెడ్డి నిరాకరిస్తే తెలంగాణ, ఢిల్లీలోనూ వ్యాపారాలు చేయనివ్వనని కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించినట్లు నివేదికలో వెల్లడైంది. హోల్సేల్ వ్యాపారం నిర్వహించే ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్ పిల్లై ఉన్నారని, తన రిటైల్ జోన్స్ కు ఇండో స్పిరిట్ నుంచి రావాల్సిన 60 కోట్లు ఇవ్వొద్దని కూడా పిల్లైకు కవిత చెప్పారని శరత్ చంద్రారెడ్డి వెల్లడించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలాల్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. వారు ముగ్గురు చెప్పిన దాని ప్రకారం ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు. వారు వెల్లడించిన అనేక అంశాలపై కవితను మరింతగా ప్రశ్నించాల్సి ఉంటుంది కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని సిబిఐ వాదించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చాలా కీలక వ్యక్తి. ఆమె పాత్ర చాలా స్పష్టంగా కనబడుతోందని సిబిఐ తెలిపింది. 100 కోట్ల ముడుపులను సేకరించడంలోనూ ఆప్ నేతలకు చెల్లించడంలోనూ కవిత నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సమాచారం. సౌత్ గ్రూప్ లో మద్యం వ్యాపారి అంటూ పరోక్షంగా మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును ప్రస్తావించిందే సిబిఐ. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ మద్యం వ్యాపారి అరవింద్ కేజ్రీవాల్ కలిశారని తెలిపింది సిబిఐ. కవిత అంతా సమన్వయం చేస్తున్నారని కేజ్రీవాల్ వ్యాపారితో చెప్పారు. ఆప్ నేతలకు ఇవ్వడం కోసం 100 కోట్లు కావాలని, వెంటనే 50 కోట్లు ఏర్పాటు చేయాలని కవిత మద్యం వ్యాపారిని కోరినట్లు నివేదికలో పేర్కొన్నారు. తన కుమారుడి ద్వారా 25 కోట్ల రూపాయలు కవిత సన్నిహితులకు ఆ మద్యం వ్యాపారి అందజేసినట్లు స్పష్టం చేశారు. అభిషేక్ బోయినపల్లి ద్వారా డబ్బు సమకూర్చినట్లు, ఆ డబ్బులు గోవా ఎన్నికలకు తరలించినట్లు అప్రూవర్గా మారిన దినేష్ అరోరా చెప్పారని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు.